హాయ్ అండి, నమస్తే. బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ? ఈరోజు మన వీడియో వచ్చి గుమగుమలాడే పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. చిక్కటి గ్రేవీతోటి ఈ కర్రీ చాలా టేస్ట్గా బాగుంటుందండి. రైస్లోకి అలాగే చపాతీలతో కూడా తినొచ్చు. చాలా టేస్ట్గా బాగుంటుంది. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. నేను 1 కేజీ పచ్చిరొయ్యలు తీసుకున్నానండి. ఈ పచ్చిరొయ్యల్ని పొట్టు తీసేసుకుని వాష్ చేసుకుని తీసుకున్నాను. పొట్టు తీసిన తర్వాత ఇవి ఒక 750 గ్రామ్స్ వరకు ఉంటుండొచ్చు. ఈ పచ్చిరొయ్యలు మనం ఉడికించుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పచ్చిరొయ్యలు వేసుకుని ఈ పచ్చిరొయ్యల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ రొయ్యల్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చి అది ఆవిరయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అది మొత్తం దగ్గరికి అయిపోవాలన్నమాట వాటర్ అంతాను. అప్పటి వరకు వీటిని కుక్ చేసుకోవాలి మనం. పచ్చిరొయ్యలు పొట్టుతో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తాయి. అవి పొట్టు తీసిన తర్వాత కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుందండి. అలాగే అవి ఉడికించుకున్నప్పుడు చాలా దగ్గరికి అయిపోతాయి అన్నమాట. చూడండి, మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి. ఈ రొయ్యల్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కర్రీకి సరిపడగా ఒక కడాయిని పెట్టుకోవాలండి. దీనిలోకి ఆయిల్ వేసుకుని ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లు అండి ఇవి. ఈ కోడిగుడ్లకి కొద్దిగా పసుపు కూడా రాసి పెట్టుకున్నాను నేను. ఈ కోడిగుడ్లని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. కోడిగుడ్లు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయండి. అలాగే వేసుకుంటే అంత టేస్ట్ అనిపించవు. ఈ గుడ్లు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయలని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. మనం ఈ లోపల దీనికోసమని ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలాని తయారు చేసుకుందామండి. ఒక మిక్సీ జార్లోకి మనం ఒక 2 స్పూన్ల వరకు గసగసాలు, ఒక 2 ఇంచుల వరకు పచ్చి కొబ్బరి ముక్క, మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి ముక్క ఏది ఉంటే అది వేసుకోవచ్చు. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు పెరుగు, ఈ అన్నిటిని కలుపుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఈ కర్రీకి ఈ మసాలానే మనకి చిక్కటి గ్రేవీని ఇస్తుందన్నమాట. ఈ మసాలాని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు కూడా మనకి ఎర్రగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకుని వేయించుకోవాలండి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలండి. మసాలా ఎంత వేగితే కర్రీకి టేస్ట్ అంత బాగా వస్తుంది. ఈ మసాలా వేయడం వల్ల కర్రీకి మంచి రుచి వస్తుంది. అలాగే చిక్కటి గ్రేవీ కూడా వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరులో వండుతూ ఉంటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడగా ఉప్పు. పచ్చిరొయ్యలు ఉడికించేటప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం కదండి, చూసుకుని వేసుకోవాలి. ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం 1 స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న పచ్చిరొయ్యలు వేసుకుని కలుపుకోవాలండి. పచ్చిరొయ్యలు వేసి కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. నేను మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నాను. తర్వాత 1 గ్లాస్ నీళ్ళు కూడా వేసుకుని కలుపుకున్నానండి. ఇదంతా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవాలి. ఈ కర్రీ ఉడకడానికి మనకి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుందన్నమాట. ఈ కోడిగుడ్లు వేసుకుని కలుపుకొని దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మీరు ఇందులోనే వేసుకుంటే కొత్తిమీర వేసుకుని ఉడికించుకోవచ్చు. నేను కొత్తిమీర వేయడం లేదండి. చూడండి, ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోతుంది గ్రేవీ అనేది. ఇలా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. గుమగుమలాడే పచ్చిరొయ్యలు కోడిగుడ్డు కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.